మహాపరిశుద్ధుడో మహోన్నతుడో పరలోకమందున్న మా తండ్రి రాత్రికాల సమయంలో ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే భారతదేశ బలవంతరి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. వానికి రిలేస్ రక్తం చేత విరిచి వేస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ బలవంతరి గిరి నజరుడైన యేసు నామములో బంధిస్తూ వానికి రిలేస్ రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి చేతబడి చెల్లింగి మంత్రి విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసేటటువంటి ప్రతి ఇజబెలా బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే మరణ శక్తి బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే బలహీనపరచు బలవంతరి గిరీలు నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే నేరపం చేసే బలవంతరి గిరీలు నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే అంత్యక్రీస్తుల వినాశక్తి బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే థ్యాంక్ యూ లార్డ్. రిషకతర్ హుల్ మాందరగరబు ప్రతి గడసర్ బబసరస నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకి వ్యతిరేకంగా నిలబడి చేసి కుటుంబాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన థ్యాంక్ యూ లార్డ్. చిన్న బిడ్డల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన దేవుని యొక్క రాజ్యాన్ని విరివిగా కట్టబడి కూడా ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన విరుద్ధంగా నాయన భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనని సన్నిధిని మహిమను ప్రసన్నతను వెలుగు నాటకపరిచే మంత్రి విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన మనుషుల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన ప్రతి ఒక్కరి ప్రాణాత్మ ఆలోచన తలంపుల ఉద్దేశాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. తండ్రి ఓ కష్ట జీతాలకి ఆర్థిక పరిస్థితులకి ఉద్యోగాలకి వ్యాపారాలకి భూఫలాలు పశుఫలాలు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలో ప్రతి ఒక్కరి చదువులు బిడ్డలు ఉన్నతమైన భవిష్యత్తులో వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతరి గిరీలు నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన వివాహాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతరి గిరీలు నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన గర్భఫలాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతరి గిరీలు నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రద దరుగుర భాషండరగల బాహుల్ బాతరుగుర బలబరబు రద ద్రగరబల పరిషక దరుగుల మషక దగలగరబు సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా నిలబడి చేసే నజరుడైన నాయన ప్రతి చీకటి అంధకార దురాత్మ శక్తుల ప్రభావం నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ నూతన ఆత్మల రక్షణ ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిషడ రిది గిరబల మందురు హుల్ భౌతురు గిరబలబు రిదదరగల బస్సదదరగరబరబు రహల్ బదరగల బషందరిగల బదరి కిరిబల బరదరగరబు రెదె దెరెగెరెబెల జెగెదెరెగెల బెసెదెదెరెగెల బెదెరెగెల మస్సదదరగరబల బరబ రిద ద్ర 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 గ్రబల బ్రద్రో రబబదరి బబదరు గురు బబదరు గురు బల మందరుగుల బరబదరిగరబు ప్రయాణంగా ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలు రాకపోకలు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉల్లాండర దదరిషకదరుగల మషకటకతర హుల బదరిగిల బదరిగిరబు రదద్రగరబల బరిషకదరగరబ సేండిరిగిరబ త్రికిరిబల బరదరిగిరబు దీర్ఘకాల వ్యాధులు రోగాల చేత బలహీనపరిచే మంత్రి విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. తండ్రి ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ఏక మనసు ఏక హృదయం ఏకాత్మతో ప్రతి ఒక్కరి చేయని నాటకపరిచే మంత్రి విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఓ రీకరబల బరష ఆత్మీయ మనోనేత్రాలైన శక్తి గల నివాక్యం ద్వారా తెరవబడిన నాటకపరిచే మంత్రి విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన విడుదల ఆరాధన అభిషేకాన్ని వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను.
వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన ఆత్మీయ మెలకు లేకుండా చేసే మంత్ర విద్య బలవంతుడి గిరి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన థ్యాంక్ యూ లార్డ్ ఉల్లాండల హులుదరుగుల బాషడద దిరిగిల బాషిండిరిగిల బదరుగులబో రెబె దెరగిరె బెల జెదెదెదెరగిరె జిగదెరగిల జిగదెరగిల బెల జిదెదెరగల బల సిది దిరిగిల బలబో ఓ దేవుని పని నాటకం పరిచే సనబల టోబి అస్ట్రోది అరబి వంటి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన అపోస్తుల పిలుపుకు ప్రవక్తల పిలుపుకు బోధక పిలుపుకు సువార్త పిలుపుకు కాపరి పిలుపుకు వ్యతిరేకంగా ప్రతి మంత్ర విద్య బలవంతుడి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన దేవుడిచ్చిన థ్యాంక్ యూ లార్డ్ తలాంతులకు సామర్థ్యాలు కృపావరాలకు అభిషేకాలు వ్యతిరేకంగా పడిచేసి దర్శనాలు వ్యతిరేకంగా పడిచేసి పిలుపుకు వ్యతిరేకంగా పడిచేసి మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన థ్యాంక్ యూ లార్డ్ రిషడరి గిరబలబరబు Rida dera dera gira bla dera ulamam dera gila bashaga dera gila bara dera gurabo rata tera gira bla shada dera gila dera gila bala dera gira halbo dera gira bala dera gira bo rada dera gira bala bhayankar mana tana bagda bara balahen bariche mantra vijay balamantri gira jada balamantri nazarene Yesu namara bandisnan వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను థ్యాంక్ యూ జీసస్ ఉల్లాండరబ హల్బో తెరుగుల బరదరిగిరబ మా ప్రాణాత్మల ఆలోచన తలబల ఉద్దేశం మీద దాడి చేయడం చూసి మంత్రి విద్య బలవంతరి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను థ్యాంక్ యూ లార్డ్ ఓ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్య ప్రత్యక్ష నజరుడైన యేసు నామములో విడుదల చేస్తున్నాను థ్యాంక్ యూ లార్డ్ రీదా దరగ మా ప్రాణాత్మల ఆలోచన తలబల ఉద్దేశాల బిడ్డల కుటుంబాల సంఘాల సమస్తము చోటు ఈవులు చూడు యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెబెల రక్తం కలవరిసే రక్తం చేతి జయించిన రక్తం చేత కంచి వేస్తున్న జాతకార్య 2:5 ప్రకారం ఓ దేవుని అగ్ని కంచిన ప్రకారంగా విడుదల చేసిన పరలోక సైన్య సమూహాన్ని నజరుడైన యేసుక్రీస్తు నామమున కావలదతను విడుదల చేస్తున్నాం థ్యాంక్ యూ లార్డ్ ఉర్రాద దరగర బ్లస్ దదదదర గులమష గడగదర హులబదరి గిలబో రిదదద దరిగిరి జిదిదిది దరిగిరి బెదిదిగిరి దిదిదర గలబదరి గలమందర గలబదరు గులబో రేక్రే బ్లే బ్రేజ్ జగదరి గరే బ్లే సెదదరి గరే బల సుదదర గుర బల బరదరి గిలబో రిదదర గర బల శబ్ర మనుషులు థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు మనసును కృంగదల కలిగి చేసే మంత్ర విద్య బలవంతరి గిరి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను థ్యాంక్ యూ లార్డ్ ఉల్లాండ రదదదదర గిరి బల బదరి గిరి బల బరబరి శిగదర గల బషాండరు గల బరదరి గిరబో ఉల్లక్ర ద్రద్ర గ్ర బల బర బర సదదర గల బర బరబ మంచి నిధులు భంగం చేసే మంత్ర విద్య బలవంతరి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను థ్యాంక్ యూ లార్డ్ రిదదదరి గ్రాందర గల బర బరదరి గిరబో దేవునికి వ్యతిరేకమైన ఆలోచన తలబల ఉద్దేశాలు కలిగించే మంత్ర విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను థ్యాంక్ యూ లార్డ్ రీషక దేశ వైఖర బలమ దేశాల రాష్ట్రాలు జిల్లాలో పట్టణాల్లో నగరాల్లో మండలాల్లో గ్రామాల్లో ప్రతి చోట ప్రతి ఒక్క సాతాను విగ్రహ బలిపీఠాలందరూ యేసుక్రీస్తు నామమున 21:10 ప్రకారం పెళ్లగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాను థ్యాంక్ యూ లార్డ్ ఉర్రతత్ర గ్రబల బర షగదర గులబ దరి గిరి బల బర బర దరి గిరి బర బర బో రబ దరి గిరి బర 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 ది 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 దరి గిరి బల బర దరి గిరి బర 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 శుభ దరి గిరి బర 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 బో రద దర గ్రబల షద ద ద గిరి బర ద దరాం దర ద దరాం దర ద గలాం దర గిరి బర దరి గిరి బా ఉర్రతత్ర గ్రబల షడ గిరి బల బర త్రో హుల్ బా దరి గిరి బల దరి గిరి బో లబ జగి దరి గిరి బల సద ద దరి గిరి బలాం దర గిరి బల దరి గిరి బో రెహల్ బే దరి గిరి బల బర జగి దరి గిరి బల జిది దరి గిరి బల దరి గిరి బల బదర గల హోల బర దరి గిరి బో రతత్ర గ్రబల సద ద దర గిరి బల బ దరి గిరి మాం దర గుల బర దరి గిరి బో లిహల్ బద గిరి బల జగ దర గల బ షడ గిరి బల దర గల బ దరి గిల బ ఉర్రతద్ర ద్ర గ్రబల షడ గిరి బల సద ద దర గిరి బల దరి గిరి బో రిహల్ మాం దర గల బ జగ దర గల బ సే తే 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 గిరి బల దరి గిరి బరి బరి దరి గిరి బే ఉల్లాందర గల బ షిది ది 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 బరి దరి గిరి బల బర సిది ది గల బో రె బ బ దర గుర బ బ దరి బ బ బ దర గల బ బ దర గల మందర గల బ దర గల బో రెహల్ బే దరి గిరి బల జె ది దరి గిరి బే షుడ కర బల బర షిడి గిరి బల బర దరి గిరి బల మందర గల బర దరి గిరి బో రహల్ మందర గల బ సద దర గల బ సేన్ దరి గల బ దరి గిరి బో లిద ద్ర 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 గ్ర బల ద్రో లబ జి ది దరి గిరి బల జి ది దరి గిరి బల బర షి గిరి బల బర 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 బో రిత దర 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 గిరి బల దర గిరి బల సద ద ద ద దర ద ద ద దర గిరి ద దర గల బ అల్ దర ద ద దర కర బల బరిషక దర గుల మస్స ద ద ద గర బల దరి గిర బో లే బే బే దెరే బే బే దెరే బే బే దెరే బే బ దర బ దర గల బ బ దరి గిర బ బ దర బ బ దర మందర గల బర బర బో అదర బర బర బరిషక దర గల బ దరి గిర బల బరిషి గిరి డి ద బర దరి గిర బర బో రిద ద్ర 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 గ్ర బల ద్ర 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 బల ద్ర 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 ద గిర బల దర గర బర బో
Rich Western, thank you, Jesus. Rebladro, Grobla, the Rigabo, Riha, the Regarabala, Shigi, the Rigabala, the Regarabala, the Rigabo, Lakrabala, Shigi, Barabala, the Rugraban, the Regarabala, Shigi, the Regarabala, the Rigaraba, Luba, Barabara, Badoro, Guraba, Badana, Mama, Dorogula, the Rabala, said the Regarabele, Red, Thank you, Lord. Thank you, Lord. సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్య భాషలో మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన మంది వల్ల రదదదరగల మస్సదదరగురుబురుబు రిక్కెరిబెలెబెలెబెదెరిగెలెబెలెబెలెబెలెబెలెబె రుక్కలబరబలబరబర శగదరుగురుబలబరబ రిక్కెరిబెలెబెలెబెరిగెలెబెలెబెరదరుగురుబలబరబు రస్సదదరగల మందురగలబరబరబరు ఔలట్టకదరగలెసెరిగెలెబెలెబెలెబెలెబెలెబెలెబె రుదదరగరబలబర శగదరుగులబరబరబర రదదరగలబరదరుగురుబరబరబరబు క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. జయముంది 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 జయముంది. ఎటువంటి శ్రమలొచ్చినా నేను దిగులు పడను ఇలలో. ఎటువంటి శ్రమలొచ్చినా నేను దిగులు పడను ఇలలో. ఎవరేమి చెప్పినను నేను సోలిపోనెప్పుడు. ఎవరేమి చెప్పినను నేను సోలిపోనెప్పుడు. జయముంది 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 జయముంది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. నా రాజు ముందున్నాడు, జయముతో వెళ్ళుచున్నాడు. నా రాజు ముందున్నాడు,
సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కి వేసెను. సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కి వేసెను. జయముంది 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 నాకు జయముంది జయముంది జయముంది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. ఎటువంటి శ్రమలొచ్చినా నేను దిగులు పడను ఇలలో. ఎటువంటి శ్రమలొచ్చినా నేను దిగులు పడను ఇలలో. ఎవరేమి చెప్పినను నేను తోలిపోనిప్పుడు. ఎవరేమి చెప్పినను నేను తోలిపోనిప్పుడు. జయముంది 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 నాకు జయముంది 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 నాకు జయముంది జయముంది జయముంది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. నా రాజు ముందున్నాడు, జయముతో వెళ్ళుచున్నాడు. నా రాజు ముందున్నాడు, జయముతో వెళ్ళుచున్నాడు. బట్టలను చేతబట్టి నేను హోసన్న పాడెదను. బట్టలను చేతబట్టి నేను హోసన్న పాడెదను. జయముంది జయముంది జయముంది
అధికారము నా రాజు తీసివేసెను. సాతాను అధికారము నా రాజు తీసివేసెను. సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కివేసెను. సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కివేసెను. జయముంది 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 జయముంది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. జయముంది 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 జయముంది. ఎటువంటి శ్రమలొచ్చినా నేను దిగులు పడను ఇలాగో. ఎటువంటి శ్రమలొచ్చినా నేను దిగులు పడను ఇలాగో. ఎవరేమి చెప్పినాను నేను సోలిపోనిపోడు. ఎవరేమి చెప్పినాను నేను సోలిపోనిపోడు. జయముంది 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 జయముంది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. నా రాజు ముందున్నాడు జయముతో వెళ్ళుచున్నాడు. నా రాజు ముందున్నాడు జయముతో వెళ్ళుచున్నాడు. మట్టలను చేతబట్టి నేను హోసన్న పాడెదను. మట్టలను చేతబట్టి నేను హోసన్న పాడెదను. జయముంది 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 జయముంది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయముండును. సాతాను అధికారము నా రాజు తీసివేసెను. సాతాను అధికారము నా రాజు తీసివేసెను. సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కివేసెను. సిలువలో దిగగొట్టి
నడిచేదం మనం వీరులుగా నడిచేదము ముట్టలైన మెట్టలైనను ప్రభువునే వెంబడించేదం ముట్టలైన మెట్టలైనను ప్రభువునే వెంబడించేదం నాగిలిపై చెయ్యి ఉంచితిం మనం వెనుకకు తిరిగి చూడము నాగలిపై చెయ్యి ఉంచితిం మనం వెనుకకు తిరిగి చూడము జయ జెండా పట్టుకొనేదం మనం వీరులుగా నడిచేదము జయ జెండా పట్టుకొనేదం మనం వీరులుగా నడిచేదము వెలువై సాతానొచ్చినం ఆత్మదానే జెండా పైకెత్తెన్ వెలువై సాతానొచ్చినం ఆత్మదానే జెండా పైకెత్తెన్ జడియకు నా పుత్రుడా నీవు జడియకు నా పుత్రిగా జడియకు నా పుత్రుడా నీవు జడియకు నా పుత్రిగా జయ జెండా పట్టుకొనేదం మనం వీరులుగా నడిచేదము జయ జెండా పట్టుకొనేదం మనం వీరులుగా నడిచేదము నీవేలు శ్రమలొచ్చినం శోకము దరికి రావు నీవేలు శ్రమలొచ్చినం శోకము దరికి రావు ఆత్మ ఖడ్గముచే మనం సాతాన్ని జయించితిమే ఆత్మ ఖడ్గముచే మనం సాతాన్ని జయించితిమే జయ జెండా పట్టుకొనేదం మనం వీరులుగా నడిచేదము జయ జెండా పట్టుకొనేదం వీరులుగా నడిచేదము ముట్టలైన మెట్టలైనను ప్రభువునే వెంబడించేదం ముట్టలైన మెట్టలైనను ప్రభువునే వెంబడించేదం నాగలిపై చెయ్యి ఉంచితిం మనం వెనుకకు తిరిగి చూడము నాగలిపై చెయ్యి ఉంచితిం మనం వెనుకకు తిరిగి చూడము జయ జెండా పట్టుకొనేదం మనం వీరులుగా నడిచేదము జయ జెండా పట్టుకొనేదం మనం వీరులుగా నడిచేదము వెలువై సాతానొచ్చినం ఆత్మదానే జెండా పైకెత్తెన్ వెలువై సాతానొచ్చినం ఆత్మదానే జెండా పైకెత్తెన్ జడియకు నా పుత్రుడా నీవు జడియకు నా పుత్రిగా జడియకు నా పుత్రుడా నీవు జడియకు నా పుత్రిగా జయ జెండా పట్టుకొనేదం మనం వీరులుగా నడిచేదము జయ జెండా పట్టుకొనేదం మనం వీరులుగా నడిచేదము ఈ శ్రమలు శ్రమ
ప్రభువునే వెంబడించేదం నాగలిపై చేయి వంచితిం మనం వెనుకకు తిరిగి చూడము నాగలిపై చేయి వంచితిం మనం వెనుకకు తిరిగి చూడము జెండ పట్టుకొనేదం మనం వీరులుగా నడిచెదము జెండ పట్టుకొనేదం మనం వీరులుగా నడిచెదము ఎల్లువై సాతానొచ్చినన్ ఆత్మదానే జెండా పైకెత్తన్ ఎల్లువై సాతానొచ్చినన్ ఆత్మదానే జెండా పైకెత్తన్ జడియకు నా పుత్రుడా నీవు జడియకు నా పుత్రిగా జడియకు నా పుత్రుడా నీవు జడియకు నా పుత్రిగా జెండ పట్టుకొనేదం మనం వీరులుగా నడిచెదము నీవేలు శ్రమలొచ్చినన్ శోకము దరికి రావు నీవేలు శ్రమలొచ్చినన్ శోకము దరికి రావు ఆత్మ ఖడ్గముచే మనం సాతాన్ని జయించితిమి ఆత్మ ఖడ్గముచే మనం సాతాన్ని జయించితిమి జెండ పట్టుకొనేదం మనం వీరులుగా నడిచెదము జెండ పట్టుకొనేదం మనం వీరులుగా నడిచెదము పుట్టలైన మెట్టలైనను ప్రభువునే వెంబడించేదం పుట్టలైన మెట్టలైనను ప్రభువునే వెంబడించేదం నాగలిపై చేయి వంచితిం మనం వెనుకకు తిరిగి చూడము నాగలిపై చేయి వంచితిం మనం వెనుకకు తిరిగి చూడము జెండ పట్టుకొనేదం మనం వీరులుగా నడిచెదము జెండ పట్టుకొనేదం మనం వీరులుగా నడిచెదము మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి రాత్రి కాల్సిన ఆత్మీయ ప్రార్థన శక్తి గల నీ వాక్య ద్వారా మా ఆత్మీయ మనోనేతరాలు వెలిగించబడులాగా వెనకల చెవి గ్రహించుకునే మనసు మాకు దాయిచేయమని చూడగల కనులు మాకు తెరవమని నీ సిలువ చాటున మరుగు చేసుకుని మాట్లాడమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఈ రాత్రి కాలశంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం చూసినట్లయితే మంత్ర విద్య ఆత్మలు దేవుని యొక్క నిబంధనను అతిక్రమింపచేసే ఏ విధంగా ఆ వ్యక్తుల జీవితాల నాశనాన్ని నడిపిస్తాయో ఆ దేవుని నిబంధనను అతిక్రమింపచేసే ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలను మనం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఏ విధంగా మన క్రియలు విర్రగొట్టి నాశనం చేయాలనేది పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నమాట. లేవియ కాండంలో 26వ అధ్యాయంలో 15వ వచనం మనం చదివినట్లయితే అక్కడ నా కట్టడలను నిరాకరించిన ఎడలను నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమే అసహించుకునే ఎడలను నేను మీకు చేయనదేమనగా మీ కన్నులను క్షీణింపచేయనట్టు ప్రాణమును ఆయాసపరచునట్టు తాప జ్వరమును క్షయ రోగమును మీ మీదికి రప్పించదను మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును మీ శత్రువులు వాటి పంటను తినేదరు. హల్లెలూయా. ఈ వచనాల్లో మనం చూసి ఉన్నట్లయితే దేవుడు కొన్ని మాటలు స్పెసిఫిక్గా అక్కడ మాట్లాడడం జరుగుతుంది. దేవుని నిబంధనను ఎవరైతే అతిక్రమిస్తారో వారికి వచ్చే భయంకరమైన పరిస్థితులు ఇక్కడ మనం చూడొచ్చు. మంత్ర విద్య ఆత్మలు దేవుని ప్రజల్లో దేవుని నిబంధనను అతిక్రమింపచేసే ఎందుకు అతిక్రమింపజేస్తాయంటే రకరకాల రోగాల చేత తెగుళ్ళ చేత ఆ ప్రజలు క్షీణించి పూర్తిగా వారి జీవితాలు నాశనం చేయబడడానికి దేవుని యొక్క నిబంధనను అతిక్రమింపచేసేలా చేస్తాయి. ఈ వచనంలో మనం చూసినట్లయితే లేవియ కాండంలో కూడా మనం చదివిన 26వ అధ్యాయంలో 15వ వచనంలో మనం చూడొచ్చు.
దేవుడు మాట్లాడుతున్న మాట హల్లెలూయా. అక్కడ ప్రజలు దేవుడు అంటున్నాడు, మీరు నా మాట వినకపోతే, నా ఆజ్ఞలన్నిటి ప్రకారం ప్రవర్తించకపోతే, నా కట్టడలను తృణీకరిస్తే, నా న్యాయ నిర్ణయాలు అంటే ఆజ్ఞలు నిరాకరిస్తే, నా ఆజ్ఞలన్నిటి ప్రకారం ప్రవర్తించకుండా నా నిబంధనను అతిక్రమిస్తే. మంత్రి విద్య ఆత్మలో ఒక వ్యక్తి జీవితంలో ఏ విధంగా దేవుని నిబంధనను అతిక్రమింపచేస్తాయంటే, దేవుడు మాట విననీయకుండా, రెండవదిగా ఆయన ఆజ్ఞల ప్రకారం ప్రవర్తించనీయకుండా, మూడవదిగా ఆయన కట్టడలను తృణీకరించేలాగా, ఆయన నీతి నిర్ణయాలను నిరాకరించేలాగా, అలాగే ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం ప్రవర్తించకుండా ఆయన ఆ నిబంధనను అతిక్రమింపచేస్తాయి ఈ మంత్రి విద్య ఆత్మ. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క మాటలను విననీయకుండా చేస్తూ, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం ప్రవర్తించనీయకుండా చేస్తూ, దేవుని యొక్క కట్టడలను తృణీకరించేలా చేస్తూ, దేవుని నీతి నిర్ణయాలను నిరాకరించేలా చేస్తూ, దేవుని ఆజ్ఞల ప్రకారం ప్రవర్తించకుండా ఆయన నిబంధన అతిక్రమింపజేస్తున్న బలవంతుని క్రియలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. ఆమేన్. ఎందుకంటే మంత్ర విద్య ఆత్మలు ఈ విధంగా ఒక వ్యక్తి జీవితాన్ని దేవుని నిబంధన అతిక్రమింప చేసి వారి జీవితాలు పూర్తిగా నాశనం చేయాలనే వాటి టార్గెట్. హల్లెలూయా. కానీ మనం ఏ మాత్రం కూడా ఆయన మాటలను వినని స్థితిలో ఉండకూడదు, ఆయన ఆజ్ఞల ప్రకారం ప్రవర్తించిన వారంగా ఉండకూడదు, ఆయన కట్టడలను పక్కన పెట్టే వారంగా ఉండకూడదు, ఆయన నీతి నిర్ణయాల ప్రకారం ప్రవర్తించకుండా జీవించకుండా ఉండకూడదు, ఖచ్చితంగా జీవించాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు, కీర్తనలు 55వ కీర్తనలో 20వ వచనం చదివితే అక్కడ ఒక వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. 55:20 వచనం ఒకసారి చదువుదాం. కీర్తనాకారుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అక్కడ తమతో సమాధానంగా ఉన్న వారికి వారు బలాత్కారం చేదురు, తాము చేసిన నిబంధనను అతిక్రమింతురు. గట్టిగా ఆమె చెప్దాం హల్లెలూయా. దేవుని నిబంధనను ఏ విధంగా అతిక్రమిస్తారో కీర్తనాకారుడు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దావీదు చెబుతున్న మాటను మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. 55వ కీర్తనలో 20వ వచనం ద్వారా ఆయన మాట్లాడుతున్న మాటను మనం గమనించినట్లయితే ఏ విధంగా నిబంధన అతిక్రమిస్తారో ఇక్కడ చెబుతున్నాడు. ఎలాంటి వాడంటే హల్లెలూయా, చాలా మంది దేవునితో పోరాడే వాళ్ళుగా ఉండేవాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు ఎలా ఉంటారంటే, వారు తమతో సఖ్యంగా ఉన్న వాళ్ళ మీద చేయెత్తుతారని, తాను చేసిన నిబంధన తానే భంగం చేస్తాడు. సౌల్ ఏ విధంగా దావీదు విషయంలో చేశాడో దావీదు కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఆమె ఇక్కడ మనం చూడొచ్చు. వీరు ఎవరు అంటే 12 నుంచి 14 వచనాలు మనం చదవచ్చు. 55 కీర్తన 12 నుంచి 14. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువు అయిన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడివాడు నా యందు పగబట్టిన వాడు కాడు, అటు వాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్న వారము, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్న వారము. హల్లెలూయా. సో ఇక్కడ దావీదు చెబుతున్న ఈ వ్యక్తిని మనం చూసినట్లయితే హల్లెలూయా, ఎవరి గురించి మాట్లాడుతున్నానని ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడంటే, ఒక మోసగాడు, కపటి అయిన స్నేహితుడు కత్తి కట్టిన శత్రువు కంటే ప్రమాదకరం. ఒక మోసగాడు, కపటి అయినటువంటి స్నేహితుడు, మోసగాడు అయినటువంటి స్నేహితుడు కత్తి పట్టిన శత్రువు కంటే ప్రమాదకరం. హల్లెలూయా. సో అతని దావీదు అనుభవించాడు. ముఖంపై స్నేహం రంగు పులుముకుని మనసులో పగను ఉంచుకునే మనిషితో మెలగడం కష్టం, బాధాకరం. హల్లెలూయా. దావీదు అటువంటి వ్యక్తితో మెలగడం జరిగింది. ముఖంపై ఏమో స్నేహం రంగు పులుముకున్నాడు, మనసులో పగను ఉంచుకునే మనిషితో మెలగడం కష్టం. సౌలు జీవితంలో ఇది దావీదు చూశాడు. చాలా మంది స్నేహితులు అని తన చుట్టూ తిరిగిన వారిలో కూడా ఇలా ముఖం మీద ఏమో స్నేహం అనే రంగు పులుముకొని లోపల దావీదు గురించి మోసంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చూశారు. అయితే ఇక్కడ అతనితో చేసిన నిబంధన సౌలు అతిక్రమించాడు. హల్లెలూయా. మోసగాడిగా ఉండి కత్తి కట్టాడు అతని మీద. హల్లెలూయా. ఎంత భయంకరంగా తన మీద పగబట్టాడో ఈ కీర్తనలో చెబుతున్నాడు. హల్లెలూయా. చేసిన నిబంధనను ఎలా అతిక్రమించాడో కూడా ఈ వచనాల్లో చెబుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే కీర్తనలు 12వ కీర్తన 2వ వచనంలో మనం చూసినట్లయితే, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములు ఆడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చుకములాడు పెదవులతో పలుకుదురు. హల్లెలూయా. సో ఈ విధమైనటువంటి స్నేహితుల్ని దావీదు కలిగి ఉన్నాడు. అది దేవుని నిబంధన అతిక్రమించేవారు ఎలా ఉంటారని వాక్యం సెలవిస్తుందంటే, ఒకరితో ఒకరు అబద్ధములాడేలాగా, మోసకరమైన మనసు కలిగిన వారిగా, ఇచ్చుకములాడే పెదవులు కలిగిన వారిగా ఉంటారు. దేవుని నిబంధన అతిక్రమించేవాడు. ఆ మంత్ర విద్య ఆత్మలు ఆ విధమైనటువంటి గుణ లక్షణాలతో వారిని నింపి నడిపిస్తే ఆమె చూద్దాం.
అందుకే ఇక్కడ చెబుతున్నాడు, ఇటువంటి మన దేవుని నిబంధన అతిక్రమించే వారిలో ఉండే గుణ లక్షణాలు ఇక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా. అలాగే 28వ కీర్తనలో 3వ వచనం మనం చదివినట్లయితే, భక్తిహీనులను పాపం చేయవారిని నీవు లాగివేయునట్లు నన్ను లాగివేయకుము, వారు దుష్టాలోచన హృదయంలో ఉంచుకుని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడుదురు. దేవుని నిబంధనను అతిక్రమించేవారు పైకి మంచిగా మాట్లాడతారు, లోపల మాత్రం ఆ వ్యక్తుల గురించి లాగివేస్తూ ఉంటారు, కుయుక్తి పన్నుతూ ఉంటారు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత పూర్తిగా ఆవరించబడినటువంటి వాళ్ళు. హల్లెలూయా. 62వ కీర్తనలో 4వ వచనంలో, అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటికే వారు ఆలోచించుదురు, అబద్ధమంట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషించుదురు. మంత్ర విద్య ఆత్మల ద్వారా ఎవరైతే దేవుని నిబంధన అతిక్రమిస్తారో వారిలో ఉండే గుణ లక్షణాలు ఎలాగుంటాయంటే, వాళ్ళు ఎంతసేపు ఇతరుల్ని పడద్రోయడానికే చూస్తారు, వారు అబద్ధములు ఆడడానికే ఇష్టపడతారు, వారి నోటితో పైకి శుభవచనాలు పలుకుతారు కానీ లోన అంతా దూషించడమే జరుగుతుంది. ఇటువంటి వారి విషయంలో చాలా జాగరూకులై నడుచుకోవాలి. రాత్రి కాల దేవుడు చెబుతున్నాడు, అయితే అలాంటి కపటులను ఏమి చేయాలో దేవుడికి తెలుసు. దేవుని నిబంధన అతిక్రమించి ఆ కపటులను ఏం చేయాలో దేవుడికి బాగా తెలుసు. అలాగే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట అదే. హల్లెలూయా. 23వ వచనం, అదే మనం 55వ కీర్తనలో 23వ వచనం మనం చదివినట్లయితే, దేవ ఆ నాశన కోపంలో ఉండి నీవు వారిని పడవేదు, రక్తాపరదులను వంచకులను సగము కాలమైన బ్రతకరు, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా. సో ఈ విధంగా మా దేవుని నిబంధన అతిక్రమించే వారి జీవితం ఎలా ముగించబడుతుందో దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్న ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. ఇలా అక్కడ ఉన్నటువంటి వారు దుర్మార్గులు మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుని నిబంధనను అతిక్రమింపచేసే ఆలోచన, అతిక్రమింపచేసే క్రియలు, అతిక్రమింపచేసే ఉద్దేశాల చేత నడిపించబడిన వారిని దేవుడు ఏ విధంగా శిక్షిస్తాడనేది అక్కడ చెప్పడం జరిగింది. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం కూడా మనం చదువుదాం. అక్కడ ఒక మాటను దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. అక్కడ చూసినట్లయితే, లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. హల్లెలూయా. లోకంలో ఉన్న నివాసులు ఎలా దేవుని నిబంధనను అతిక్రమించారో యెషయా చెప్పడం ఇక్కడ జరుగుతుంది. హల్లెలూయా. యెషయా ఏమని మాట్లాడుతున్నాడంటే 24వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ లోకంలో భూమి ఇక్కడ మనం చూసినట్లయితే దాని నివాసుల చేత లోకం అపవిత్రమైంది. లోకం అంతా కూడా ఎలా అపవిత్రమైందో దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు దేవుడిచ్చిన శాసనాలను కట్టడాలను అతిక్రమించారు, దేవుడు మాటలను అతిక్రమించారు, దేవుడు ఆజ్ఞలను అతిక్రమించారు. కాబట్టి దేవుడి కట్టడాలను మీరారు. శాశ్వతమైన నిబంధనను, దేవుని యొక్క నిబంధనను వాళ్ళు ఏం చేశారంటే భంగం చేశారు. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుని నిబంధన అతిక్రమింపచేస్తాయో వారు ఎలా ఉంటారని ఇక్కడ చెబుతున్నాడంటే, వారు ఉన్న స్థలాల్ని, వారున్న ప్రాంతాలను, వారున్న దేశాలను అపవిత్రపరుస్తారు, దేవుని కట్టడలను మీరుతారు. అలాగే వాళ్ళు ఇంకా ఎలా అంటే దేవుని నిబంధనని భంగం చేసిన వారిగా ఉంటారు. ఇంతకు ముందు వచనాల్లో వివరించిన నాశనానికి కారణం ఇక్కడ ఉంది. భూమి దేవుని పవిత్ర సృష్టిలో ఒక భాగం. హల్లెలూయా. మనుషులు దాన్ని భ్రష్టపరిచారు. సో మంత్ర విద్య ఆత్మల్లో ఎవరినైతే దేవుని నిబంధన అతిక్రమింపచేసి నడిపిస్తాయో వారున్న స్థలాల్ని, వారున్న ప్రాంతాలని, వారున్న సంఘాలని, వారున్న కుటుంబాలని, వారి జీవితాల్ని భ్రష్టు పట్టిస్తారనమాట. ఆమె చెప్తాం. మానవుల శ్రేయస్సు కొరకు దేవుడు శ్రేష్టమైన పవిత్రమైన శాసనాలను, నిబంధనలు ఇచ్చాడు. మానవుల శ్రేయస్సు, పవిత్రమైన వాళ్ళ శ్రేయస్సు కొరకు దేవుడు ఇచ్చిన శ్రేష్టమైనవి ఇవన్నీ. అయితే మనుషులు వాటిని తృణీకరించి వాటిని మీరారు. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుని నిబంధన అతిక్రమింపజేస్తే వారు దేవుడిచ్చిన శ్రేష్టమైన ఈవులను, అలాగే దేవుడిచ్చిన పవిత్రమైన శాసనాలను దేవుడు మన శ్రేయస్సు కోసమే ఇచ్చాడన్న సంగతిని తెలిసి వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని మీరి దేవుని దృష్టిలో పాపం చేసిన వారిగా మనం ఇక్కడ చూడొచ్చు. ఆమె ఆ నిబంధన అతిక్రమించిన వారిగా ఇక్కడ దేవుడు ఆ మంత్ర విద్య ఆత్మల చేత వాళ్ళు ఆ విధంగా ఏం చేశారంటే భూమి అంతటిని కూడా అపవిత్రపరిచి భ్రష్టుపరిచారని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. వారు ఆ విధంగా పూర్తిగా ఏ విధంగా శిక్షకు పాత్రులయ్యే పనులు ఈ భూమిలో చేసి ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇదంతా చెడిపోయి ఉంది. అందుకే దేవుడు అన్నాడు, భూలోకాన్ని దేవుడు చూసినప్పుడు అదంతా చెడిపోయి ఉందని ఆదికాండంలో చెప్పడం జరిగింది 6వ అధ్యాయం 12. ఆయన చూసినప్పుడు ఇప్పటికీ కూడా భూలోకం అంతా చెడిపోయింది. దేవుని నిబంధనను భంగపరిచి, జీవం కలిగిన దేవుని నిబంధన భంగపరిచి అతిక్రమించి జీవిస్తున్నారని దేవుడు మాట్లాడడం జరిగింది. హల్లెలూయా. ఇటువంటి పరిస్థితుల్లో కీర్తనలు 14వ కీర్తన 2వ వచనం చూసినట్లయితే చదువుదాం.
14వ కీర్తనలో 2వ వచనం మనం చదివినట్లయితే దేవుడు మనకు అక్కడ ఒక మాట తెలియజేస్తున్నాడు. ఆ మాటలో ఏమని రాయబడిందంటే, వివేకం కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించాను. కానీ ఒక్కరు కూడా దేవుని వెతికేవారు కనబడట్లా. దేవుని నిబంధన అతిక్రమించి దేవుని నిబంధన భంగపరిచిన వాళ్ళే ఉన్నారు, కానీ ఏ విధంగా దేవుని వెతుకుదామనేది లేదు. ఈ లోకంలో ఇప్పుడు ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుని నిబంధన అతిక్రమింపజేస్తున్నాయో వారు ఏమాత్రం దేవుణ్ణి వెతికేవారుగా కాకుండా లోకంలో ధనాన్ని వెతికేవారుగా, లోకంలో జీవపు డంబాలను వెతికేవారుగా, శరీర ఆశలు వెతికేవారుగా ఇలా పరిగెట్టేలా చేస్తాయి ఇవి. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విధంగా దేవుని నిబంధన అతిక్రమింప చేస్తున్న మంత్రి విద్య ఆత్మ క్రియలు ఎక్కడ ఏలుబడి చేస్తున్నా దేవుని వెతకనీయకుండా దేవుడి కట్టలని విడిచిపెట్టేలా చేస్తున్న బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాడిని బలిపీఠాలు విరగొడుతున్నాను ఇస్తున్నాము. ఆమె చెప్తాం. అలాగే దేవుని నిబంధనను అతిక్రమించిన వాళ్ళు మనం ఇంకా ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనంలో చదువుదాం. 11వ అధ్యాయంలో 10వ వచనంలో, ఏదనగా వారు నా మాటలు విననొల్లకపోయిన తమ పితరుల దోష చర్యలను జరుప తిరిగి ఉన్నారు, మరియు వారు అన్య దేవతలను పూజించుటకే వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇజ్రాయెల్ వంశస్థులను యూదా వంశస్థులను భంగం చేసి ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ ప్రజలే ఏ విధంగా దేవుని నిబంధనను అతిక్రమించి దేవుడి నిబంధన నాశనం చేశారనేది ఇర్మియా ప్రవక్త చెప్పడం జరుగుతుంది. హల్లెలూయా. వారు ఎలా అతిక్రమించారో, ఎలా నాశనం చేశారో ఈ వచనాల్లో మనకి తెలియజేయబడుతుంది. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 10లో అక్కడున్న ప్రజలు ఎలా ఉన్నారని చెప్పి, నా మాటలు వినని తమ పితరుల వలె వారు అనుసరించి పూజించారు ఇతర దేవుల్ని. నా మాటలు వినని తమ పితరుల అపరాధాలను వాళ్ళు అనుసరించారు. మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుని నిబంధన అతిక్రమింపజేసి నడిపిస్తాయో వాళ్ళు వాళ్ళ పితరుల చెడు అలవాట్లను, చెడు క్రియలను అనుసరిస్తారు. అంతేకాదు ఇతర దేవుళ్ళను అనుసరించి పూజించారు వాళ్ళ పితరుల వలె. మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుని నిబంధన అతిక్రమింపజేస్తాయో వారు విగ్రహాల వైపు మొగ్గు చూపుతారు. వారి పితరులతో నేను చేసిన నిబంధన ఇజ్రాయెల్ ప్రజలు, యూదా ప్రజలు భంగం చేశారు. పితరులతో దేవుడు చేసిన నిబంధన కూడా వీరు ఏం చేశారంటే మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడిన వారి దేవుని నిబంధన అతిక్రమించారు, విగ్రహారాధన చేయడం జరిగింది. యోగ్యుడైన యోషియా రాజు ప్రవేశపెట్టిన సంస్కరణలను అనుసరించి నడుచుకోకూడదని వారంతా కలిసి సమ్మతించుకున్నారు. తమ దేవుళ్ళనే పూజిస్తూ ఉంటామని నిశ్చయించుకున్నారు. తద్వారా దేవుడు తమతో చేసిన నిబంధన మీరుతూ వచ్చారు వీళ్ళు. హల్లెలూయా. దేవుడి చిత్తంలో లేని వాటిని పూజించుతూ వచ్చిన వ్యక్తులుగా మనం దేవుని నిబంధనను అతిక్రమించిన వారిగా మనం వీళ్ళని యోషియా టైంలో ఉన్నటువంటి వారిని చూడొచ్చు. హల్లెలూయా. వీళ్ళు ఎంత భయంకరంగా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయి జీవం కలిగిన దేవుని విడిచిపెట్టారో ఈ అధ్యాయం అంతటా తెలియజేయబడుతుంది. హల్లెలూయా. దేవుని నిబంధన అతిక్రమించారు వీళ్ళు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు కానీ యూదా ప్రజలు కానీ ఇరువురు కూడా దేవుడిచ్చిన నిబంధన వాళ్ళు తృణీకరించడం ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. హల్లెలూయా. వారు ఎంతగా దేవుని నిబంధన త్రోసివేసి విగ్రహాల వైపు మళ్ళారో దేవుడు ఎంతగా ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. నా నిబంధనను వాళ్ళు అతిక్రమించారు, నా కట్టడలను అనుసరించిన వారిగా నన్ను త్రోసివేశారు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ వీళ్ళు ఇంత భయంకరమైన స్థితిలో మనం చూడొచ్చు. 2వ రాజుల గ్రంథంలో 23వ అధ్యాయంలో 3వ వచనం చదివినట్లయితే, రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గముల యందు నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదుమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించరు. ఇక్కడ చూసినట్లయితే ఒక నిబంధనను ఇక్కడ రాజు నిర్మిస్తున్నాడు. ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గముల యందు నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో గైకొంటాం, ఈ గ్రంథంలో రాయబడినవన్నిటి ప్రకారం స్థిరపరచమని నిబంధన చేస్తే ప్రజలందరూ కూడా ఆ నిబంధనకు సమ్మతించారు. మేము కూడా అలా చేస్తాం, మేము కూడా అలా జీవిస్తామని చెప్పి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే నిబంధన అంటే మోషే ద్వారా దేవుడు ఇజ్రాయెల్తో చేసిన నిబంధన ఇది. హల్లెలూయా. సో నిబంధన ఏం చేశారంటే వీళ్ళు నిర్గమాకాండంలో మనం చూడొచ్చు. ఈ మాట 19వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం చదువుదాం. ఏమనుందంటే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనుల్లో నాకు స్వకీయ సంపాద్యమవుదురు అని దేవుడు చెప్పడం జరిగింది. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంటే దేవుని నిబంధన అతిక్రమించారు. ఆయన ప్రజలుగా జీవించలేదు, పవిత్ర ప్రజలుగా ఆమె చెప్దాం. వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాలు జీవించడం జరిగింది. నిర్గమాకాండంలోనే 24వ అధ్యాయంలో 3 నుంచి 8 వచనాలు.
మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేసేదమని ఏక శబ్దంతో ఉత్తరమిచ్చిరి. మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమున లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇజ్రాయెల్ 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇజ్రాయెల్లో యవనస్తులను పంపగా వారు దహన బలులు నర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తముతో సగము తీసుకుని పళ్ళెముల్లో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించిన అతని నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందమనిది. అప్పుడు మోషే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తమా ఇదే అని చెప్పాను. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి మోషే ద్వారా దేవుడు ఇచ్చిన నిబంధనను చదివి వినిపించినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ మేము అలాగే చేస్తామని ఆ నిబంధన లోపడతామని చెప్పి నిలబడ్డారు. కానీ ఆ నిబంధన రక్తం కూడా ప్రోత్సహించడం జరిగింది. ఆ నిబంధన రక్తం ఎవరో కదా, నజరుడైన యేసుక్రీస్తు. అయితే వారు ఆ నిబంధనను మీరారు. ఈ రోజు కూడా చూడండి, చాలా మంది జీవితాలు ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా దేవుని నిబంధన అతిక్రమింప చేసి వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం వాళ్ళు అనుకున్న మాటల మీద నిలబడకలేకపోవడం, ఇవన్నీ మనకి కనబడుతున్నాయి. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజల జీవితాల్లో ఉన్నట్టుగా. హల్లెలూయా. వారు అతిక్రమించారు, దేవుని నిబంధన అతిక్రమించారు. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయంలో 1-6 వచనాలు చదివినట్లయితే అక్కడ కూడా ఈ నిబంధన గురించిన కొన్ని మాటలు మనం చూడొచ్చు. ఏమని రాయబడింది? 4వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో 1-6 వచనం. కాబట్టి ఇజ్రాయేలులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరించవలసిన విధులను కట్టడం నేను మీకు బోధించుచున్నాను వినుడి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుడి యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. బయల్పెయోరు విషయంలో యెహోవా చేసిన దాన్ని మీరు కనులారా చూచితిరి కదా. బయల్పెయోరు వెంట వెళ్ళిన ప్రతి మనిషిని నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉండకుండా నాశనం చేశాను. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు అని దేవుడు ఏం చెప్పాడంటే, దేవుని చిత్తంలో దేవుడు వద్దన్న వాటి జోలికి వెళ్ళవద్దని, ఆ నిబంధన అతిక్రమించవద్దని, విగ్రహాల జోలి పోకూడదని దేవుడు కరాఖండిగా చెప్పాడు. ఆ మాటలకి వాళ్ళందరూ కూడా ఒప్పందం అయ్యారు కూడా. హల్లెలూయా. వాళ్ళందరూ ఎలా దేవుడు ఆయన నిబంధన ఇచ్చాడో బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. హల్లెలూయా. వారందరికీ దేవుడు ఆయన విధులను నిబంధనలను ఎలా చెప్పాడంటే, ద్వితీయోపదేశ కాండంలో 5వ అధ్యాయంలో 1-22 వచనాలు చదువుదాం. మోషే ఇజ్రాయెల్ అందరిని పిలిపించి ఇట్లానే, ఇజ్రాయేలులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి నడువుడి. ఇదే దేవుడు చెబుతున్న నిబంధన. దేవుడు మోషేకి ఏవైతే చెప్పాడో ఆ విధులు ఆ కట్టడలు చెప్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలందరూ అవి విని వాటి ప్రకారం నడుచుకోవాలని ఆ నిబంధన అక్కడ చేయాలని చెప్పడం జరిగింది. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశాను. హోరేబులో ఆల్రెడీ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో నిబంధన చేయడం జరిగింది. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైన మనతోనే ఈ నిబంధన చేశాను. ఎక్కడ చేశాడు దేవుడు ఈ నిబంధన? మనతో హోరేబులో సజీవులుగా ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఈ నిబంధన చేయడం జరిగింది. హల్లెలూయా. మోషే స్పష్టంగా చెబుతున్నాడు దేవుడు చెబుతున్నటువంటి మాటల్ని. హల్లెలూయా. ఏమని చేశాడు? యెహోవా కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు గనుక యెహోవా మాట మీకు తెలియజేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యన నిలిచి ఉండగా యెహోవా ఎలాగును సెలవిచ్చాను. ఈ మోషే ఏమని చెబుతున్నాడు? దేవుడు మాట వినడానికి మీరు భయపడ్డారు కాబట్టి దేవునికి మీకు మధ్యలో నేను నిలబడి మాట్లాడే విధంగా దేవుడు నన్ను నిలబెట్టాడని చెబుతున్నాడు. దాసులు గృహమైన ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని క్రిందున్న భూమి అందే గాని భూమి క్రిందనున్న నేల అందే గాని ఉండు దేని పోలిక అయిన విగ్రహమును చేసుకొనకూడదు, వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవాయగు నేను రోషం గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కర్ణించు వాడనే ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వాని నిర్దోషిగా ఎంచడు. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను దాసి అయినను నీ ఎద్దు అయినను నీ గాడిద అయినను నీ పశువుల్లో ఏది అయినను నీ ఇళ్లలోనున్న మరి పరదేశి అయినను ఏ పని చేయకూడదు. ఎందుకంటే నీవు ఐగుప్తు దేశమందు దాసుడువై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతను
నిన్ను అక్కడి నుండి రప్పించినని జ్ఞాపకం చేసుకునము. అందుచేతన విశ్రాంతి దినము ఆచరింపవాలని నీ దేవుడైన మరి యెహోవా నీకు ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని తల్లిని సన్మానింపము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలికూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇంటినైనను వాని పొలమునైనను వాని దాసునినైనను వాని దాసినైనను వాని ఎద్దునైనను వాని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గు దేనినైనా ఆశింపకూడదు. ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ మాటలను యెహోవా పర్వతం మీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజం అంతటితో చెప్పి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకు ఇచ్చాను. ఆయన మరి ఏమీ చెప్పలేదు. ఇది అంత నిబంధన, ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిన నిబంధన. ఇవన్నీ చదివి మోషే వినిపించినప్పుడు వాళ్ళందరూ మేము ఇలాగే జీవిస్తాం, ఇలాగే నడుచుకుంటాం, నువ్వు చెప్పినట్టే దేవుడు చెప్పినట్టే మేము చేస్తాం అని అక్కడ గట్టిగా తీర్మానం చేయడం జరిగింది, నిబంధన చేయడం జరిగింది. కానీ ఆ నిబంధనలో వాళ్ళు ఎన్నో రోజులు నిలబడలేదు. హల్లెలూయా. ఆ నిబంధనను ఏమాత్రం కూడా ఒప్పందం అయితే చేశారు, అక్కడ నిబంధన అయితే చేశారు. తమ చరిత్రలో మరికొన్ని సమయాల్లో కూడా వారు ఇలా చేశారు. చాలాసార్లు ఇలా నిబంధన చేశారు ఇజ్రాయెల్ ప్రజలు. చేసినా సరే ఆ నిబంధనలో వాళ్ళు నిలబడలేదు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన నిబంధన మాటల్లో మనం నిలబడాలి. ఏదో కొన్ని సమయాల్లో భావోద్రేకాలతో చేసేసి సమయాలు కుదరినప్పుడు వదిలేసే రకంగా మనల్ని దేవుడు సృష్టించడం. హల్లెలూయా. ఆ నిబంధన అతిక్రమించకూడదని దేవుడు కోరుకుంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు, వీరు ఏం చేశారంటే దేవుడిచ్చిన నిబంధన అతిక్రమించారు. అందుకనే మనం అక్కడ చూడొచ్చు 2 రాజుల గ్రంథం 23వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ రాజు బయలు దేవతలను అషేరా దేవికిని నక్షత్రములకు చేయబడిన ఉపకరణములన్నిటినీ యెహోవా ఆలయంలో నుండి అవతలకు తీసుకుని రావాలని ప్రధాన యాజకుడైన హిల్కీయాకును 2వ వరుస యాజకులకును ద్వారపాలకులకును ఆజ్ఞేయగా హిల్కియా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలంలో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరికి పంపివేశాను. ఈ విధంగా అక్కడ ఏం జరిగిందంటే వీటిని యోషియా తండ్రి ఆమోన్ చేయించి ఆ విగ్రహాలను చేసి ఉంటాడు. అయితే బయలు అషేరాల దేవతలను ఈ యోషియా ఏం చేశాడంటే కాల్చివేశాడు. వాటిని బయటికి తీసుకొచ్చి ఆమె చెప్దాం. దేవుని నిబంధనకు ఆయన అంత కమిట్ అయి ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా దేవుని నిబంధన అతిక్రమించకుండా ఉండాలంటే మంత్ర విద్య ఆత్మల ద్వారా ఏవి దేవుని చిత్తంలోనైనా అపవిత్రమైన ఉన్నావో ఆలోచనల తలంపుల్లో ఉద్దేశాల్లో క్రియల్లో ప్రవర్తనలో అవి బయటికి తీసుకొచ్చి కాల్చివేయాలి. హల్లెలూయా. సో ఆ టైంలో యోషియా తన తండ్రి టైంలో చేయించిన అషేరా బయలు దేవతల విగ్రహాలన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చి కాల్చివేసి బూడిద చేయడం జరిగింది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుని నిబంధన అతిక్రమింపచేసేలా చేస్తాయో ఆ అతిక్రమింప చేయబడిన వాళ్ళ జీవితాల్లో ఈ విధమైన అపవిత్రమైనవన్నీ కూడా అపవిత్రమైనటువంటి జీవిత విధానాలు ప్రవర్తనలు అన్నీ ఇమిడి ఉంటాయి. బట్ దేవుడు మాట్లాడుతున్నాడు రాత్రి కాలశంలో నజరేయునేసుక్రీస్తు నామములో నజరేయునేసుక్రీస్తు రక్తంలో నజరేయునేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా దేవుని యొక్క నిబంధనను అతిక్రమింపచేసే అపవిత్రమైన తలంపులు ఆలోచనలు ఉద్దేశాలు క్రియలు ప్రవర్తనని వేరులతో సహిరిమి ఒకటి పెద్ద ప్రకారం పెళ్ళగించి విర్రగొట్టి నాశనం చేయబడను కాక ఆమె. దేవుడు మాట్లాడుతున్న మాటను మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా వారి నిబంధనలు దేవుడు ఆ విధంగా నాశనం చేయడానికి దేవుడు కృప చూపించాడు ఆ యోషియా టైంలో. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట అదే, ఈ దేవుడి నిబంధనను అతిక్రమించే వారికి ఎవరు ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 11వ వచనం చూస్తే 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 11. ఇది ఒక ఆకాదులు యూదా రాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రములను మంటపములో నివసించు పరిచారకుడైన నెతన్మెలకు గది దగ్గర యెహోవా మందిరపు ద్వారముల వద్ద నుండి తీసివేసి సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చివేసాను. సో ఇక్కడ కూడా సూర్యుని ఆరాధించకూడదని గట్టిగా నిషేధించాడు యోషియా. నిజంగా నిబంధనను అతిక్రమించకుండా, దేవుడిచ్చిన నిబంధనను అతిక్రమించకుండా తను ఎంత బోల్డ్గా, ఎంత స్ట్రాంగ్గా, ఎంతగా డెడికేటెడ్గా అంటే ప్రతిష్ఠించబడినట్టుగా నిలబడ్డాడంటే సూర్యుని ఆరాధించకూడదని గట్టిగా నిషేధించాడు. ఆయన దీన్ని అసహ్యకార్యమని చెప్పాడు. అసహ్యకార్యమని చెప్పాడు అనమాట. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయం 19వ వచనం మనం చదివినట్లయితే దీని గురించి కొంచెం రాయబడింది. ఏమనుందంటే 19లో సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కలుపబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశం క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లు మీరు బహు జాగ్రత్తపడి ఆ విషయాన్ని యోషియా చేశాడనమాట.
సో దేవుని నిబంధన అతిక్రమింపచేసే మంత్ర విద్య ఆత్మలు అన్ని రకాల విగ్రహాల వైపు మళ్ళేలా చేస్తాయి. బట్ యోషే టైంలో మాత్రం ఈ నిబంధన అతిక్రమింపచేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు పూర్తిగా నాశనం చేయబడిని. అతను పూర్తిగా దాన్ని అసహించుకోవడం జరిగింది. 12వ వచనంలో 2 రాజుల గ్రంథం 23వ అధ్యాయం 12లో, మరియు యూదా రాజులు చేయించిన ఆహాజు మేడగదిపైన ఉన్న బలిపీఠములను, యెహోవా మందిరపు 2 సాలలలో మనష్షే చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి చిన్నాభిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించెను. హల్లెలూయా. మనష్షే తన పరిపాలన అంతంలో పశ్చాత్తాపడి విగ్రహారాధన జరుగుతున్న కొన్ని స్థలాలను నిర్మూలించినప్పటికీ కొన్ని ఇంకా మిగిలి ఉన్నాయి. అప్పుడు అతని కొడుకు ఆమోన్ కొన్నిటి తిరిగి కట్టించి ఏవో చేశాడు. కానీ అవన్నీ తర్వాత ఇతను ఏం చేశాడంటే యోషియా టైంలో పూర్తిగా వాటిని కాల్చివేసి బూడిద చేయడం జరిగింది. సో ఏ పితరుల నాటి నుంచి వచ్చే ఏ విగ్రహ సంబంధమైన క్రియలైనా సరే, ఏ పితరుల నాటి వచ్చే ఏ అపవిత్రమైన ప్రవర్తన అయినా సరే, దేవుడు చెబుతుంది ఏంటంటే ఈ మంత్ర విద్య ఆత్మలు దేవుని నిబంధన అతిక్రమింపజేసేది. పితరుల నుంచి వచ్చే దోషాలు, పితరుల నుంచి వచ్చే పాపాలు, పితరులు చేసిన ఆచార పద్ధతులు వారిని అలాగే కంటిన్యూస్గా జరిగేలా చేస్తాయి. బట్ దేవుడు చెబుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో, నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా పితరుల ద్వారా వచ్చే ఆ విగ్రహ సంబంధమైన ఆచార భక్తి జీవితాల ద్వారా వచ్చే దోషాలను, ఆ క్రియలన్నిటి కూడా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో విరగొడుతున్నాను యేసునామములో. థ్యాంక్ యూ లార్డ్. అంతేకాదు 13వ వచనం చదివినట్లయితే 2 రాజుల గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ కూడా ఏమని రాయబడిందంటే, యెరూషలేము ఎదుటనున్న హేయమును పర్వతపు కుడిపార్శ్వమందు అస్తారోతు అను సిదోనీయుల విగ్రహమునకును, కేమోషు అను మోయాబీల విగ్రహమునకును, మిల్కోము అను అమ్మోనియల విగ్రహమునకును ఇజ్రాయెల్ రాజైన సొలొమోను కట్టించిన ఉన్నత స్థలమును రాజు అపవిత్రపరచి ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి అషేరాదేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరశల్యములతో నింపెను. ఆమేన్. ఈ వచనాలు మనం చూసినట్లయితే విషయ మనం అర్థం చేసుకోవచ్చు ఎంత భయంకరంగా ఉన్న విగ్రహ సంబంధమైన వాటిని దేవుని నిబంధన అతిక్రమించనీయకుండా తనే ఏం చేశాడంటే కొందరు ఆ యూదాని ఏలిన కొందరు శ్రేష్టమైన రాజుల పరిపాలన సమయంలో సహా దాదాపు 300 సంవత్సరాలు నిలిచి ఉన్నాయి. అక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి వాటిని ఆ విగ్రహాలను కూడా పూర్తిగా నాశనం చేశాడు, ధ్వంసం చేయడం కలిగింది. హల్లెలూయా. ఇంకా మనం 15-16 వచనాలు చదివితే, బేతేల్లో ఉన్న బలిపీఠమును ఉన్నత స్థలములను అనగా ఇజ్రాయెల్ వారు పాపం చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడు యెరోబోము కట్టించిన ఉన్నత స్థలమును బలిపీఠమును అతడు పడగొట్టించి ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి అషేరాదేవి ప్రతిమను కాల్చివేసెను. యోషియా అటు తిరిగి అచ్చట పర్వతమందు ఉన్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధుల్లో ఉన్న శల్యములను తెప్పించి దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారం వాటిని బలిపీఠముల మీద కాల్చి దాన్ని అపవిత్రపరిచాను. దేవుని నిబంధనకు ఎలా నిలబడ్డాడు యోషియా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విధంగా దేవుని చిత్తంలో లేని ఆ యొక్క థ్యాంక్ యూ లార్డ్ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేసి దేవుని నిబంధన అతిక్రమింపజేసి విగ్రహారాధన వైపు, అపవిత్రమైన వాటి వైపు మళ్లించి ఆచారాల వైపు మళ్లిస్తున్న బలవంతుడికి లేదని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాటి క్రియలని కాల్చివేయబడును గాక యేసు నామములో. హల్లెలూయా. అంటే దాదాపు 300 సంవత్సరాల క్రితం చెప్పిన భవిష్యత్ వాక్కును యోషియా ఈ విధంగా నెరవేర్చాడు అనమాట. హల్లెలూయా. సో మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం చదివినట్లయితే అక్కడ ఒక మాటని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం అక్కడ మనం చూడొచ్చు. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాడు. బలిపీఠమా బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును, అతడు మనుష్య శల్యములు నీ మీద దహనం చేయను. ఇదే ప్రవచనం ఇక్కడ 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయంలో నెరవేర్చబడింది. 300 అంటే దాదాపు ఇక్కడ మనం చూడవచ్చు 300 సంవత్సరాల క్రితం చెప్పిన ప్రవచనం యోషియా ఈ విధంగా నెరవేర్చాడు. దేవుని నిబంధనకు కమిట్ అయ్యాడు. ఈరోజు మనం ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుని నిబంధన అతిక్రమింపచేసే ఈ దురాత్మ శక్తుల ప్రభావాలు, చాతబడి చెల్లెంగి మాంద్రి శక్తి ప్రభావాలు, విగ్రహశక్తి వైపు మళ్లించే, ఆచారాల వైపు మళ్లించే ఈ బలవంతుడి క్రియలని నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. హల్లెలూయా. అలాగే 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 20లో మనం చూసినట్లయితే అతడు ఉన్నత స్థలములకు నియమింపబడిన యాజకులందరినీ బలిపీఠముల మీద చంపించి వాటి మీద నరశల్యములను కాల్పించి యెరూషలేమునకు తిరిగి వచ్చాను. అంటే ఇజ్రాయెల్ ఉత్తర రాజ్యం చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఉనికిలోకి వచ్చిన భ్రష్ట మత వ్యవస్థలోని పూజారులు వీళ్ళు, యాజకులు అంటే. హల్లెలూయా. వీళ్ళను కూడా బలిపీఠం మీద
కాల్చివేయడం జరిగింది యోషియా. హల్లెలూయా. ఇంకా మనం 24వ వచనం చదివినట్లయితే, మరియు కర్ణ పిశాచి గల వారిని, సోది చెప్పు వారిని, గృహదేవతలను, విగ్రహములను, యూదా దేశమందును యెరూషలేమందును కనబడిన విగ్రహములన్నిటినీ యోషియా ఏం చేశాడంటే తీసివేసి, యెహోవా మందిరమందు యాజకుడైన హిల్కియాకు దొరికిన గ్రంథమందు వ్రాసి ఉన్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుడికై ప్రయత్నం చేశాను. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుని నిబంధనను ఎంతగా కరెక్ట్గా ఫాలో అయ్యాడు యోషియా టైంలో మనం చూడొచ్చు. గృహదేవతలను వీటిని అసహ్యకరమైనవి అన్నాడు. చాలా మంది ఫైనాన్షియల్ ఏరియాలో ఆర్థిక సంబంధమైన అభివృద్ధి లేకపోవడానికి కారణం, దిగమింగడానికి గృహదేవతలే కారణం. ఆమెను చెప్దాం. సో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, యోషియా లాగా మనం కూడా మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుని నిబంధనను అతిక్రమింపజేసే ఈ చీకటి శక్తుల ప్రభావాలు, ఈ అంధకార శక్తుల ప్రభావాలు, ఈ వాయుమండల అధిపతుల క్రియలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా నాశనం చేయబడును గాక. హల్లెలూయా. అంతేకాదు ఇంకొక వచనం మనం చదువుతాం, 25వ వచనం 2వ రాజుల గ్రంథం 23:25. అక్కడ మనం అతనికి పూర్వం ఉన్న రాజుల్లో అతని వలె పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడును లేడు. అతని తర్వాత అయినా అతని వంటి వాడు ఒకడు లేడు. చూడండి, యోషియా టైంలో అతనికి ముందున్న రాజుల్లో అతని వలె పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రమును చేసిన వాడు ఒకడును ముందు గాని తర్వాత గాని లేడు. యోషియా లాంటి వాడు. యోషియా లాంటి బలమైన నిబంధన, దేవుని నిబంధన నిలబడ్డాడు. బైబిల్లో నిరభ్యంతరమైన మెప్పు పొందిన యూదా రాజులు ఎవరెవరంటే హిజ్కియా, యోషియా మాత్రమే. నిరభ్యంతరం అంటే ఏ విధమైన లోపం లేకుండా మెప్పు పొందిన వ్యక్తుల్లో, రాజుల్లో హిజ్కియా ఒకరు, యోషియా మాత్రమే. ఆమె హిజ్కియా ప్రత్యేకించి అతని నమ్మకాన్ని బట్టి మెప్పు కలిగింది. యోషియా అయితే దేవుని వైపు తిరగడం, మోషే ధర్మశాస్త్రం పట్ల అతని ఆసక్తి విషయంలో మెప్పు పొందాడు. దేవుని నిబంధన పట్ల కరెక్ట్గా నిలబడ్డాడు. ఈ రాత్రి కాలసిన మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుని నిబంధన అతిక్రమింపచేసే చీకటి శక్తుల ప్రభావాలు, అంధకార శక్తుల ప్రభావాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా నాశనం చేయబడును గాక. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. 26వ వచనం కూడా మనం చదువుతాం. 2వ రాజుల గ్రంథం 23:26 వచనంలో చూసినట్లయితే, ఆయనను మనషే యెహోవాకు పుట్టించిన కోపము బట్టి ఆయన కోపాగ్ని ఇంకనూ చల్లారకుండా ఎలా ఉందండి, యూదా మీద మండుచూనే ఉండెను. గట్టిగా ఆమె చెప్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వచనంలో చెప్పబడినట్లుగా మనషే పశ్చాత్తాపడి క్షమాపణ పొందాడు, కానీ అతని ప్రజలు చేసిన పాపాలకు వారు అనుభవించవలసిన ఫలితాలు ఇవి. హల్లెలూయా. అంటే యోషియా సంస్కరణలు ఎంత సమగ్రమైనప్పటికీ యూదా దేవుని తీర్పు నుంచి తప్పించుకోలేదు. యోషియా అతని కొడుకుల కాలంలో రాయబడిన ఇర్మియా గ్రంథం ద్వారా ఇది స్పష్టమవుతుంది. యోషియా కుమారులు యెహోయాహాజు, ఎల్యాకీము ఇద్దరు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించారు. యోషియా లాగా మంచిగా ప్రవర్తించలేదు. బట్ ఇక్కడ మనం చూడొచ్చు, ఈ మంత్ర విద్య ఆత్మలు దేవుని అతిక్రమింపలా చేసేలాగా యోషియా కుమారుల జీవితాలు జరిగింది, కానీ యోషియా టైంలో జరగలేదు. అయితే వీరు మనం చూసినట్లయితే 27వ వచనంలో, అందుకు కాబట్టి యెహోవా నేను ఇశ్రాయేలు వారిని వెళ్ళగొట్టినట్టు యూదా వారిని నా సముఖమునకు దూరంగా చేసి నేను కోరుకుని యెరూషలేము పట్టణమును నా నామమును అచ్చట ఉంచుదునని నేను చెప్పి ఉన్న మందిరమును నేను విసర్జించదునని అనుకుని ఉన్నాను. హల్లెలూయా. సో ఈ విధంగా అక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే శాశ్వతంగా కాదు, కొంతకాలం వరకు వారిని విసర్జిస్తానని దేవుడు చెప్పడం జరిగింది. 29వ వచనం మనం చూసినట్లయితే, అతని దినముల యందు ఐగుప్తు రాజైన ఫరోనెకు అష్షూరు రాజుతో యుద్ధం చేయుటకే యూఫ్రటీస్ నది దగ్గరికి వెళ్ళుచుండగా తను ఎదుర్కొన వచ్చిరి రాజైన యోషియాను మెగిద్దో దగ్గర కనుగొని అతన్ని చంపాను. ఆమేన్. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూడొచ్చు, అష్షూరును బబులోను వారు ముట్టడించారు. బబులోను బలం అధికమవుతున్నదని భావించి అష్షూరుకు సహాయం చేసేందుకు ఐగుప్తు వారు బయలుదేరారు. బబులోను గెలవాలని యోషియా ఉద్దేశం అలానే గెలిచింది. అయితే ఇది యూదాకు ప్రమాద కారణమైంది. హల్లెలూయా. ఏది ఏమైనా ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ దేవుని నిబంధన అతిక్రమింపచేసే ఏవి కూడా మనం మన జీవితాల్లో ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా పనిచేయించడానికి వీల్లేదు. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా దేవుని నిబంధనను అతిక్రమింపజేసే ఏ ఆలోచనలకి ఎవరిలో చోటు లేకుండా ఈ రాత్రికాల సమయంలో మనం సంపూర్ణమైన విడుదలను కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు కోరుకున్నాడు, ఆయన నిబంధన అతిక్రమించే వారిని ఎంత మాత్రం ఆయన విడిచిపెట్టడు. హల్లెలూయా. ఈ ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనంలో
ఒక మాటను మనం చదువుదాం. అక్కడ మనం చూసినట్లయితే అచటి వారు వీరు తమ దేవుడైన యెహోవా నిబంధన నిరాకరించి అన్య దేవతలను పూజించి వాటికి నమస్కారం చేసినందున ఆయన ఇలాగున చేసి ఉన్నాడని చెప్పుదురు. ఆమె ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 9లో మనం చూసినట్లుగా అక్కడున్న వారు దేవుని నిబంధనను అతిక్రమించి విగ్రహారాధన చేసినట్లుగా మనకు కనబడుతుంది. యెహోయాకీం ఇతరుల పట్ల ఎలా ప్రవర్తించాడో అతనికి సరిగ్గా అలానే జరిగింది. బబులోను రాజు అతనికి సంఖ్యలు వేయించి బబులోనుకు తీసుకువెళ్దాం అనుకుని ఎందువల్లనో మనసు మార్చుకుని యెరూషలేం దగ్గర అతన్ని చంపించాడు. ఏది ఏమైనా దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, దేవుని నిబంధన అతిక్రమించే వాళ్ళ జీవితాలు చాలా దారుణమైన పనిష్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి. ఎజ్రా గ్రంథంలో కూడా మనం చూడవచ్చు 4వ అధ్యాయంలో యెహెజ్కేలు చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ఒక మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 44వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 7వ వచనం, ఆహారమును క్రొవ్వును రక్తమును మీరు నాకు అర్పించినప్పుడు నా పరిశుద్ధ స్థలంలో ఉండి దాన్ని అపవిత్రపరచునట్లు హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకుని రాగా వారు మీ క్రియలన్నిటిని ఆచారం చేసుకున్న నిబంధన భంగపరిచిరి. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో దేవుని నిబంధన ఎలా భంగపరిచారని యెహెజ్కేలు చెబుతున్నాడో చూడండి. యెహెజ్కేలు ద్వారా దేవుడు చెప్పడం జరుగుతుంది. హల్లెలూయా. వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఆహారాన్ని క్రొవ్వును రక్తాన్ని మీరు నాకు అర్పించినప్పుడు నా పరిశుద్ధ ఆలయాన్ని అపవిత్రించడానికి హృదయంలో శరీరంలో సున్నత లేని విదేశీయులను అన్యులతో దానిలోని వెంట పెట్టుకుని వచ్చారంటున్నాడు. హల్లెలూయా. ఈ విధంగా అసహ్య క్రియలు చేస్తున్న నిబంధన భంగపరిచారని దేవుడు మాట్లాడుతున్నాడు. సున్నత లేని వారు అంటే ఆత్మీయంగా అయోగ్యులు, దేవునితో నిబంధన సంబంధం లేని వారితో ఇజ్రాయెల్ ప్రజలు కలిసి వచ్చారని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలా మందిలో మంత్రి ఆత్మలు దేవుని నిబంధన ఎలా అతిక్రమింపాలి చేసేలా చేస్తున్నాయంటే, అన్యులతో సహవాసం చేస్తూ, అన్ని ఆచారాలతో సహవాసం చేస్తూ, అన్ని క్రియలతో కలిసిపోయి దేవుని చిత్తంలో లేని వాటిని జీవించి వారి దేవునికి కోపం తెప్పించడం. ఇక్కడ ఎలా అయితే ఆయన నిబంధన భంగపరిచారని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా మంది ఈ రోజు ఆ విధంగానే దేవుని నిబంధన భంగపరిచి చాలా మంది జీవితాల్లో భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆమె రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం మనం చూసినట్లయితే, సున్నతి లేని జీవితాలు ఎవరిలో ఉండకూడదు. ఆత్మ సంబంధమైన సున్నతి లేని జీవితాలు దేవుడు ఏమాత్రం అంగీకరించడు. ఆత్మీయంగా దేవునితో తిరగని హృదయాలు దేవుడు అంగీకరించే హృదయాలు కాదు. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 31లో, మాట తప్పువారును అనురాగ రైతులను నిర్దయులు అయ్యునిరి అంటే ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగిండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతించుచున్నారు. సో ఇక్కడ కూడా మనం చదివిన రోమ పత్రిక 1వ అధ్యాయం 31-32లో కూడా నిబంధన అతిక్రమించే వారు ఎలా ఉంటారో పౌలు ఇక్కడ రోమీలతో చెప్పడం మాట్లాడతాం మనకు కనిపిస్తుంది. ఆమె వాళ్ళు మనుషుల భ్రష్ట స్థితికి ఇది అన్నిటికన్నా ఖచ్చితమైన రుజువు. మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తిలో ఏ విధంగా దేవుని నిబంధన అతిక్రమింపచేసేలా చేస్తాయంటే, భ్రష్ట స్వభావంతో భ్రష్ట స్థితికి నడిపించి, అంటే మంచి చెడుల గురించి వారికి కొంత తెలిసినప్పటికీ పాపానికి న్యాయమైన శిక్షగా దేవుడు మరణాన్ని నియమించాడని తెలిసినప్పటికీ కూడా ఇది వారిని పాపం చేయకుండా ఆపదు. తమ పాపాల్లోనే కొనసాగడంతో పాటు ఇతరుల భ్రష్టత్వాన్ని చూసి వీళ్ళు ఆనందించే వాళ్ళుగా ఉంటారు. ఆ విధంగా దేవుని నిబంధన అతిక్రమించేలాగా ఈ యొక్క మంత్ర విద్యలు చేస్తాయి. స్వభావ సిద్ధంగా అలాంటి వారికంటే మనమే ఇక్కడ చూడండి, మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. ఏది ఏమైనా దేవుడు మాట్లాడుతుంది ఒకటే, ఈ స్వభావ సిద్ధంగా వీళ్ళ జీవితాలు పూర్తిగా దేవునికి విరుద్ధంగా, దేవుని నిబంధనకి విరుద్ధంగా నడుచుకునేటటువంటి వ్యక్తిత్వాలని మనం గుర్తించవచ్చు. బైబిల్ గ్రంథంలో దేవుని నిబంధన అతిక్రమించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. ఏలియా టైంలో కూడా నీ నిబంధన త్రోసివేసి అని ఏలియా దేవునితో మాట్లాడుతున్న మాటనే మనం చూడవచ్చు. 1 రాజుల గ్రంథంలో ఏలియా పారిపోతున్న టైంలో 19వ అధ్యాయంలో ఏలియా మాట్లాడతాడు 10వ వచనంలో, అతడు ఇజ్రాయెల్ వారు నీ నిబంధనంత త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడు అగు యెహోవా కొరకు మహారోషం గలవాడనై నేను ఒకడును మాత్రం మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేటిగా చూచుచున్నారని మనమే చేశాను. దేవుని నిబంధనను ఎలా అతిక్రమించారో, దేవుని నిబంధన ఎలా పడవేశారో ప్రవక్త అయిన ఏలియా కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. హల్లెలూయా. వారిని ప్రవక్తలైనటువంటి వారిని చంపేశారు, నీ మాటల్ని అతిక్రమించారు. ఏలియా ఇంకా కృంగిపోయిన స్థితిలో ఉండి మాట్లాడుతున్నాడు అక్కడ. హల్లెలూయా. తన పరిచర్య అంతా వ్యర్థమైపోయిందని, తనకి ఇక మరణం మాత్రమే మిగిలి ఉందని అనుకుంటున్నాడు. అంటే ఏమని చెబుతున్నాడంటే, దేవుడితో ఈ మాటను ఒకసారి కాదు 2-3 సార్లుగా ఆయన నిబంధన పడవేశారు, ఆయన నిబంధనను త్రోసివేశారని చెప్పి
చెప్పడం జరిగింది. దేవుడు అతనికి నేర్పించడానికి ప్రయత్నిస్తుంది. ఏలియాకు అర్థం కావట్లేదు. మనం అలా అర్థం దేవుడు చెప్తున్న అర్థం చేసుకోవాలని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతిసారి అతను ఏమని చెబుతున్నాడంటే, నీ నిబంధన ఇజ్రాయేలు ప్రజలు త్రోసివేశారు, నీ ప్రవక్తలు చంపివేశారు, నేను ఒక్కనే నీ కొరకు మిగిలి ఉన్నాను అని చెప్పి మాట్లాడుతున్నాను. నన్ను కూడా చంపాలని చూస్తున్నారు. ఈ విధమైన మాటలు, నిబంధన త్రోసివేశారు, నీ మాటలను త్రోసివేశారు, నీ ఆలోచన త్రోసివేశారు ఇజ్రాయేలు ప్రజలు, నీ చిత్తాన్ని త్రోసివేశారు. మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తిలో దేవుని నిబంధన ఎలా త్రోసివేసేలా చేస్తాయంటే, అతిక్రమించేలా చేస్తాయంటే, దేవుని మాటలను వినిపించుకోనియకుండా, దేవుడి ఆలోచన ప్రకారం నడవనీయకుండా, దేవుడి చిత్తాన్ని వారి జీవితంలో జరగనీయకుండా ఆ వ్యక్తులను త్రోసివేస్తాయి. హల్లెలూయా. ఆ వ్యక్తులు పూర్తిగా నాశనానికి నడిపిస్తాయి. ఈరోజు దేవుడు ఒకటే మాట్లాడుతున్నాడు. ఈ విధంగా దేవుని నిబంధనను అతిక్రమింపచేసే ఆ దుష్ట శక్తుల ప్రభావాలు ఎవరిలో ఏలుబడి చేస్తున్నా మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుని నిబంధన అతిక్రమింపచేసే ఆ బలవంతుడి క్రియలన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రికల బాబా బాబా బదరు షకరబ లమన్ దర కల బల షకతర కొలబరబ రిబా ద రోకో లో మోదో రోజో గో లో బోజో గో బరబరబు షటకతర కలబ షకటకల బదర కొలబు రదదద రబదద రబదద రగల బదరబ. దేవుడు మాట్లాడుతున్న మాట ప్రకారం ఈ రాత్రికాల సమయంలో అనేక మంది జీవితాల్లో దేవుని నిబంధన అతిక్రమింప చేస్తున్న చాతబడి చెల్లంగి చీకటి శక్తుల ప్రభావాలు, అంధకార శక్తుల ప్రభావాలు, వాయుమండల అధిపతుల క్రియలు, వాటి కుయుక్తులన్నీ కూడా యేసు నామములో పూర్తిగా ధ్వంసం చేయబడుతున్నాయి, పూర్తిగా నాశనం చేయబడుతున్నాయి, పూర్తిగా విర్రగొట్టబడుతున్నాయి, పూర్తిగా లయపరచబడుతున్నాయి రాత్రికాల సమయంలో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుని నిబంధన అతిక్రమింపచేసి ఆ మంత్ర విద్య ఆత్మ క్రియలు ఎవరిలో ఏలుబడి చేస్తున్నాం ఈ రాత్రికాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో పూర్తిగా నిస్సత్తు చేయబడిన గాక. రకాల బాబా 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 షాకర బాబా బాబా లాండర బాబా బాబా రొగులు బొదు రొగులు బొరుగు. దేవుని మాటని తృణీకరింపచేసి, దేవుడి కట్టడలను తృణీకరించే, దేవుని ఆజ్ఞాన్ని అనుసరింపనీయకుండా, దేవుని ఆజ్ఞల ప్రకారం ప్రవర్తించని కూడా దేవుని నిబంధన అతిక్రమింపజేస్తున్నా చాతబడి చెల్లంగి మాంత్రిక మంత్రి విద్య బలవంతుడికి ప్రతి దేశాల, రాష్ట్రాలు, జిల్లాలో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, భార్య భర్తల జీవితాలు, సేవకుల జీవితాలు, విశ్వాసుల జీవితాలు ఎక్కడ ఏలుబడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా దేవుని నిబంధన అతిక్రమింపజేసే బలిపీఠాలు యేసు నామములో విర్రగొట్టునని ఇప్పుడు యేసు నామములో. ఓ రికర బర బర బదరుగులబు షటర్ రకల్ లబ షండర్ రకల్ లమందర గల బదరుగుల బరబు రిబబ బదరుగుల బర్రిబదరుగుల బరబ దర్రిగల బదరుగుల బరబర బరబు రద ద ద ద్ర 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 గ్ర బల బర దరిగిరుబ రికర బల బర బర బల బర రికల బర బల బర బర బల బర రిబబ బబ 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 అల్మియాందురుగుల మస్సనదురుగుల మందురుగుల బస్సందురుగుల బల బల మందురుగుల బరదరిగే లెబెదరే బెలెబెదరే 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 బెలెబెదరేకి లెబెదరే బెలెబెదరేకి లెబెదరేకి లెబెదరేకి రుదుదుదు గురుబలు బదురు గురుబదురు గురుబలు బుషుకొదరుగుల బరువు. యేసుక్రీస్తు నామములో దేవుని యొక్క నిబంధన అతిక్రమింపచేసే ప్రతి విధమైన చీకటి ప్రభావాలని కూడా ఎవరి జీవితాల్లో ఎస్ థ్యాంక్ యూ లార్డ్ దేవుడి విధులను అనుసరించనీయకుండా విగ్రహ శక్తుల వైపు, అషేర దేవులను బయలుదేవతల వైపు తిరిగే ఆ మంత్రికి తిరిగేలా చేస్తూ ఆచారాల్లో అన్య ఆచారాల్లో నిమగ్నం ఉన్నట్లు చేస్తూ దేవుని నిబంధన అతిక్రమింపజేస్తున్న ఆ బలవంతుడి మంత్రి విద్యకార్యనందరూ యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. శ్రీబాందర గల బదురుగులబు శబరబల బరబ శబరబల బరబ శకరబల బరబర బరబ. ఇప్పుడే యేసు నామములో విడుదలను ప్రకటిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మని బలమైన విడుదల కార్యాలు యేసు నామములో జరిగించబడును గాక. ఊలాండరగల హురాండలగరబ లుబరబల బలబౌ రబబబదర్రబబబదర్రబబబదర్రబబబదర్రబబబదర్రబబబదర్రబ. విడుదల యేసుక్రీస్తు నామములో విడుదల. దేవుని నిబంధన అతిక్రమింపచేసే వారి ప్రతి బలవంతుడి క్రియలన్నిటిని కూడా థ్యాంక్ యూ విగ్రహ శక్తి ప్రభావాలను నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఇప్పుడే విడుదల కలుగును గాక. దేవుని నిబంధన అతిక్రమింపచేసే చీకటి శక్తుల ప్రభల, అంధకార శక్తుల ప్రభల, వాయుమండల అధిపతుల క్రియలు యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నాశనం చేయబడిన గాక, నాశనం చేయబడిన గాక. రా బాబా 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 రుతత్ర క్రబ్ల బ్లత్రో లమందర గల బదరి గరబరవ రిబబ బదరి గుల బదురు గురబల బదురు బల బదురు బరబర దురు గరబల బదురు గరబర దురు గురబు విడుదల
యేసుక్రీస్తు నామములో విడుదల, యేసుక్రీస్తు రక్తంలో విడుదల. ఇప్పుడే దేవుని నిబంధన అతిక్రమింపజేసేటటువంటి మంత్రి విద్య ఆత్మ క్రియలు ఏ సంఘాల్లో లేకుండా, ఏ సేవకుల జీవితాల్లో లేకుండా, విగ్రహ శక్తుల వైపు, విగ్రహారాధన వైపు మళ్లించే ఆ బలవంతుడి క్రియలన్నిటి కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. విడుదల యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునగాక. ఓ రి బాబా బాబా ద రి బాబా బాబా ద రబా మామందోరో గోలా మందోరో గోలా బాదురు బాబా బాదరో బాబా బాదరో బో అతురు బుల బదురు గురు బదురు బదురు బల బదురు బల బదురు బల బదురు గల బదురు గరబో. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. దేవుని కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క విధులను, దేవుని యొక్క మాటలను లెక్క చేయకుండా చేస్తున్న ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా దేవుని నిబంధన అతిక్రమింపజేసే ఆ బలవంతుడి క్రియలు, భ్రష్ట స్వభావంతో భ్రష్ట స్థితిలోకి నడిపించి ఆ బలవంతుడి గిరి నదుల నేసుక్రీస్తున్నప్పుడు బంధు సుమానికి నేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిడ్డా దా గ్లోబ్లేంద్రే లిబాదరి గిరబల బరిషికి తిరిగిల బాందురు గురబరబు రకరబల బాబా దరబల బదరగల బదరబల బదరు బలబదురు గరబల బరదర గరబ. ఇప్పుడే దేవుని నిబంధన అతిక్రమింపజేస్తున్నటువంటి విగ్రహ శక్తి ప్రభావాలు ఎక్కడ దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, మండలాల్లో, ప్రాంతాల్లో, సంఘాలు ఎక్కడ ఏ విశ్వాసులు, ఏ సేవకులు, ఏ భార్యభర్తలు, ఏ బిడ్డలు, ఏ మనసుల జీవితాలు ఏలుబడి చేయకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా విపత్తులన్నిటిని కూడా విరిచివేస్తున్న, నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. దేవుని నిబంధనను అతిక్రమింపజేసే బలిపీఠాలన్నిటిని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో విర్రగొడుతున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఓ జీవం కలిగిన దేవుని నిబంధన అతిక్రమింపజేసే చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తువానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. దేవుని యొక్క నిబంధన అతిక్రమింపజేసే కర్ణ పిశాచ తంత్రపు ఆత్మక్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తువానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ. దేవుని నిబంధన అతిక్రమింపజేసే మంత్ర విద్యాత్మ సోద చెప్పే ఆత్మక్రియలన్నీ కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తువానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క రాత్రి కాల సమయంలో దేవుని నిబంధన అతిక్రమింపచేసే ఆ దుష్ట శక్తుల ప్రభావాలు థ్యాంక్ యూ జీసస్ నజరుడైన యేసు నామములో బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. దేవుని నిబంధనను అతిక్రమింపజేసే మంత్ర విద్య ఆత్మలు ఏ బిడ్డల చదువుల జీవితాలు ఏలుబడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తువానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. దేవుని నిబంధన అతిక్రమింపజేసే మంత్ర విద్య ఆత్మలు ఎవరి వివాహాలు ఏలుబడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తువానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. తండ్రి దేవుని నిబంధన అతిక్రమింపజేసేటటువంటి ఆత్మల క్రియలు థ్యాంక్ యూ. మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరి సంఘాల్లో ఏలుబడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తువానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. తండ్రి దేవుని నిబంధన అతిక్రమింపజేసేటటువంటి మంత్ర విద్య ఆత్మల క్రియలు ఏ సేవకుల జీవితాలు ఏలుబడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తువానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. దేవుని నిబంధనను అతిక్రమింపజేసేటటువంటి ఆ మంత్ర విద్య ఆత్మలు ఏ దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, ప్రాంతాల్లో ఏలుబడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తువానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. దేవుని నిబంధన అతిక్రమింపజేసేటటువంటి ఆత్మలు చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ఆప్త ఏ అధికారులు ఏలుబడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తువానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. దేవుని నిబంధన అతిక్రమింపజేసే మంత్ర విద్య ఆత్మ క్రియలు ఏ పితల నాటి నుండి దాడి చేస్తున్నా, ఏ తరాల నుంచి దాడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తువానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. దేవుని నిబంధన అతిక్రమింపజేసేటటువంటి మంత్ర విద్య ఆత్మలు ఎవరి ఉద్యోగాలు ఏలుబడి చేస్తున్నా, కష్టార్జితాల మీద ఏలుబడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తువానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. శ్రీ బాబా బాదరోబో రబాబాబాదరోబో లబాబాబాదరోబో బాబాబాదరోబాబాదరిగలబో. దేవుని నిబంధన అతిక్రమింపజేసే మంత్ర విద్య ఆత్మ క్రియలు ఎవరి ఆరోగ్యాల మీద దాడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తువానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. దేవుని నిబంధన అతిక్రమింపజేసే మంత్ర విద్య ఆత్మలు ప్రతి ఏ ప్రాణాత్మ ఆలోచన తలపుల దేశాల మీద దాడి చేసిన మంత్రి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తువానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. దేవుని నిబంధన అతిక్రమింపజేసే మంత్ర విద్య ఆత్మలు ఎవరి పరిచయం మీద దాడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తువానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. దేవుని నిబంధన అతిక్రమింపజేసేటటువంటి మంత్ర విద్య ఆత్మలు రికర ఏ సమాజాల్లో ఏలుబడి చేస్తున్నా యేసుక్రీస్తు నామములో బంధిస్తువానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. దేవుని నిబంధన అతిక్రమింపజేసే మంత్ర విద్య ఆత్మ క్రియలు ఏ భార్య భర్తల జీవితాలు
ఏలుబడి చేస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థాంక్యూ జీసస్. దేవుని నిబంధన అతిక్రమింపజేసేటటువంటి మంత్ర విద్య ఆత్మ క్రియలు కుటుంబాల ఏలుబడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థాంక్యూ లార్డ్. దేవుని నిబంధన అతిక్రమింపజేసే మంత్ర విద్య ఆత్మని ఆ మనస్సుల జీవితాల మీద దాడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. దేవుని నిబంధన అతిక్రమింపజేసే మంత్ర విద్య ఆత్మలు భారతదేశంలో ప్రతి రాష్ట్రాల్లో జిల్లాల పట్టణాల నగరాల ఆంధ్ర మారుమూల ప్రాంతాల వీధుల్లో ప్రతి సందులో ఎక్కడ ఏర్పాటు చేస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థాంక్యూ లార్డ్. దేవుని నిబంధన అతిక్రమింపజేసేటటువంటి ప్రతి చీకటి అంధకార దురాత్మ మాయమైన అధిపతులు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థాంక్యూ లార్డ్. రిమండరల బలందరల బలందరగల బ్రదరుగరబో రుఖరవల బరబర బరబర రుఖల బరబర బరబర బర రుఖల బరబర బరబర బరబ లుబర బల బదురు బల బదురు బల బర దురు బల బర దురు బల బర దురు గర బల బర దురు గర బల బర దరి గర బల బరబ రుతు త్రు 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 గ్రు బ్రు బ్రు ద్రు గ్రు బ్రు ద్రు బ్రు 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 బల బర బరబో దేవుని నిబంధన అతిక్రమింపజేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు రకమా ప్రతి ఒక్కరి థాంక్యూ లార్డ్. ఆలోచన తలంపులు ఉద్దేశాలు జీవితాల్లో లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థాంక్యూ జీసస్. విరిచివేస్తున్నాను. థాంక్యూ లార్డ్. విరిచివేస్తున్నాను యేసు నామములో. ఉల్లాండ రకత రోహుల్ బదరకల మస్తదద రకలబో లకరదదదదల మస్తదదదల అందరగల బలాందరగల బలాందరగల బ్రదరగిరిబో లిక్రి బిలి బిరి బిలి దిరి గిరి బిలి బిరి దిరి గిరి బిలి బిరి దిరి గిరి బిలి బిరి గిరిబో రుబబబబ 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 బలబరిషిగిరి బలబరబర దరిగిరబా రుబలబర. దేశాల్లో ఎక్కడ కూడా దేవుని నిబంధన అతిక్రమింపజేసే మంత్ర విద్య ఆత్మ క్రియలు ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థాంక్యూ హోలీ స్పిరిట్. రి బాబా 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 రుదదదదదద రదదదదలందర గలబదర గలబరబరబ. దేవుని నిబంధన అతిక్రమింపజేసే మంత్ర విద్య ఆత్మ క్రియల యొక్క స్థావరాలు బలిపీఠలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా 21:10 పెళ్ళగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాను. థాంక్యూ లార్డ్. దేవుని నిబంధనను అతిక్రమింపజేసే మంత్ర విద్య ఆత్మ క్రియలు థాంక్యూ లార్డ్. మా సరిహద్దులను పొలిమేరలను విడిచిపెట్టి అరణ్యాలకు ఎడారులకి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో పారద్రోలుతున్నాను. అవి మరలా తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత గొర్రె పిల్ల రక్తం చేత కలవరి శిలువ రక్తం చేత జయించిన రక్తం చేత దేవుని యొక్క అగ్ని కంచెను ప్రకారంగా విడుదల చేస్తున్న చక్కెర 2:5 ప్రకారం మీ పరలోక సైన్య సమూహమును నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నారు. రూబాబాబాబాబాదరుబు రూబాబాబాబాబాద రుగలమందురుగుల బలబదరిగిర బరబ రుబలబరబబద రుబలబరబలబ రుబలబరబరబరబరబరబు రిదదద్రద్రద్రద్ర. దేవుని యొక్క సంఘములో దేవుని నిబంధన అతిక్రమింపచేయాలని చూసి అతిక్రమింపచేయ చూసి మంత్ర విద్య ఆత్మ క్రియలు ఎక్కడ ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థాంక్యూ హోలీ స్పిరిట్. ఉల్లాండర బాబా రుబలబరబలబ 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 రుబలబరబలబరబరబ సో లిక్రబ్లాంద్రో సదదదదర కలబలబరబరబ రుమాందర గలబరబల ఇందర గలబరబర. దేవుని నిబంధన అతిక్రమింపజేసేటువంటి మంత్ర విద్య ఆత్మ క్రియలు ఎవరి ఉద్యోగాల్లో దాడి చేసిన, ఎవరి వ్యాపారాల్లో దాడి చేస్తున్నా, ఎవరి భూఫలాల మీద దాడి చేసిన, పశుఫలాల మీద దాడి చేసిన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థాంక్యూ జీసస్. ఊరండల తుతురు కురమత్తదదరగలందర గలబర శిగిరిగిల బరదరిగిరబో లిబాబాబాబరబాబాబద రుబాబాబాబద రుగురబల బరిషిగిరిగిర బలబరదరిగిర బరబ ఓలాండర గలబర బరదరిగిరబ. దేవుని నిబంధన అతిక్రమింపజేసే మంత్ర విద్య ఆత్మలు నటించి థాంక్యూ లార్డ్. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుని వెంబడించకుండా దేవుని నిబంధన అతిక్రమింపజేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన యోషియా లాంటి అభిషేకాన్ని దేవుని నిబంధన విషయంలో అయా ఏ విధంగా అయితే యోషియా నిలబడి ఉన్నాడు, యోషియా నాయన బయలు దేవతల విగ్రహ సంబంధమైన వాటిని ఏ విధంగా కాల్చివేసి బూడిద చేసి ఉన్నాడు, ఈ ఉదయ రాత్రి కాల సమయంలో దేవుని నిబంధన విషయంలో మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా దేవుని అగ్ని చేత కాల్చివేస్తున్నాను తండ్రి. బయలుదేరు వస్తారు దేవతల క్రియలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా దేవుని అగ్ని చేత కాల్చివేసి బూడిద చేస్తున్నాం యేసు నామములో. రకల బాబా 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 షకర బాబా 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 రిందర గలబ
దేవుని నిబంధన అతిక్రమింపజేసే బలిపీఠాలన్నిటిని కూడా ఓ స్థావరాలన్నిటి కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విర్రగొడుతున్న ఆకాశమండలంలో బలవంతుడి భూమండలం మీద ఉన్నటువంటి ఓ థ్యాంక్ యూ లార్డ్ బలవంతుడి దురాత్మ శక్తులకి ఇస్తున్న దేవుని నిబంధన అతిక్రమింపజేయాలని చూస్తున్న బలవంతుడి ఇస్తున్న మంత్ర విద్యాత్మ క్రియలకి ఇస్తున్న ఆదేశాల సంఖ్యలను 1:13 ప్రకారం తెంచివేసిన యేసుక్రీస్తు నామమున తెంచివేసిన యేసుక్రీస్తు రక్తం తెంచివేస్తున్నాం యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా తెంచివేస్తున్నాం అన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. దేవుని నిబంధనను అతిక్రమింపజేసే మంత్ర విద్యాత్మ క్రియలన్నింటినీ కూడా పూర్తిగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నిస్సాతువు చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నిర్వీర్యం చేస్తున్నాను యేసు నామములో. విడుదల యేసుక్రీస్తు నామములో విడుదల. దేవుని నిబంధనని అతిక్రమింపజేసే జీవితాల నుంచి సంపూర్ణమైన విడుదల. ఆ మంత్ర విద్య ఆత్మల దాడిని సంపూర్ణమైన విడుదల. ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలని సంపూర్ణమైన విడుదల. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో విడుదల. యేసుక్రీస్తు రక్తంలో విడుదల. శక్తి గల దేవుని వాక్యం ద్వారా విడుదల. ఏ కుటుంబాల్లో కూడా దేవుని నిబంధన అతిక్రమింపజేసే ఆలోచన తలంపులు ఉద్దేశాలు కుటుంబాల్లో వారి పనుల్లో వారి ప్రవర్తనలో వారి జీవితాల్లో ఉండడానికి వారి స్వభావం ఉండడానికి వీళ్ళే యేసుక్రీస్తు నామములో ఇప్పుడే దేవుని నిబంధనలోనైనా యేసుక్రీస్తు నామములో నిలబడేటటువంటి ఆలోచన ఓ సరి అయినటువంటి నిర్ణయములు చేసుకుని దేవుని నిబంధనలో జీవించేటటువంటి యోషియాలాగా నిలబడే అభిషేకమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఓ దేవుని నిబంధన విషయంలో ఓ యోషియా ఏ విధంగా నా తండ్రి పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో వెంబడించి ఉన్నాడు. ఓ ఆ విధమైనటువంటి నీ తట్టు తిరిగిన జీవితాలు ప్రతి ఒక్కరి జీవితాల దేశాల రాష్ట్రాల జిల్లాల పట్టణాల నగరాల గ్రామాల్లో పల్లెల్లో కుటుంబాల సేవకుల విశ్వాసుల సంఘాల్లో అధికారులు అందరిలో ప్రజల జీవితాలందరిలో కూడా ఓ నీతోటి తిరగబడిన యోషియా లాంటి జీవితం దేవుని నిబంధనలు నిలబడినటువంటి జీవితాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. వందనాల ప్రియ పరిశుద్ధాత్మ. ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క నిబంధన విషయంలో ఏ మంత్ర విద్య ఆత్మలు ఎవరి మీద ఎటువంటి దాడి చేయకుండా పూర్తిగా విడుదల ఇచ్చినందులకే స్తోత్రాలు. వాటి క్రియలు నాశనం చేసినందులకే స్తోత్రాలు. వాని క్రియలు నిర్వీర్యం చేసినందులకే స్తోత్రాలు. నీ నిబంధన మందసాన్ని నీ నిబంధనను దేవుని నిబంధనను ఏ విధంగా ఎవరు అతిక్రమించనీయకుండా మీ కృపలో భద్రపరిచి మీ ఆజ్ఞలు అనుసరించే విధంగా నీ వాక్యానుసారంగా జీవించే జీవితాలు నీ వాక్యానుసారంగా నడిచేటటువంటి జీవితాలు ఓ థ్యాంక్ యూ రీబా దురో లబా దురుగుల బరబరబా నీ కట్టడలు విధులు గైకునే జీవితాలు మా అందరిలోకి మీరు విడుదల చేసినందులకే స్తోత్ర. దేశాల్లో రాష్ట్రాలు జిల్లాల్లో పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో పల్లెల్లో పట్టణాల్లో మండలాల్లో కుటుంబాల్లో సంఘాల్లో భార్యాభర్తల జీవితాల్లో విశ్వాసుల జీవితాల్లో సేవకుల జీవితాల్లో నీ నిబంధనను గైకునేటటువంటి జీవితాలు నీవి నిబంధనను అనుసరించేటటువంటి జీవితాలు నీవి నిబంధనలను నిలబడిపోయేటటువంటి జీవితాలు పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో జీవించే జీవితాలు మాకు మీరు దయచేసినందులకే శక్తి గల వాక్యం ద్వారా దేవుని నిబంధనను నాయన మా జీవితాల్లో అయ్యా ఏ విధంగా అనుసరించి జీవించాలో మాలో పెట్టిన విధానం బట్టి క్రీస్తే నిబంధన మా జీవితాల్లో ఉంచిన విధానాన్ని బట్టి నజరేయుడైన యేసుక్రీస్తునే మాకు నిబంధన కృత నిబంధన థ్యాంక్ యూ లార్డ్. మాలో మీరు నిలబెట్టినందులకే నీకు స్తోత్రాలు. యేసుక్రీస్తునే మాలో నిబంధనగా ఇచ్చినందులకే నీకు వందనాలు చెల్లిస్తూ ఓ ప్రతి విధమైన క్రియలను లయపరిచిన విధానం బట్టి లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ కట్టడలు నీ విధులు నీ ఆజ్ఞలు గైకుని నీ నిబంధన అనుసరించే వారగా మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మమ్మల్ని ఆ విధంగా నడిపిస్తూ మీ నామని మహిమ తెచ్చుకునే విధానం బట్టి లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆత్మీయ ప్రార్థన అందరి ద్వారా సకల ఘనత మహిమ ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదిస్తూ దీవిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారని దేవునామని మహిమపరుస్తున్నాం. మీరు కనుక ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి ఉన్నట్లయితే దయచేసి సపోర్ట్ చేయండి, సహకరించండి. డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరం ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.